హుస్నాబాద్ పట్టణంలో ఆర్యవైశ్య సంఘ భవనంలోని శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారికి పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆర్యవైశ్య మహిళా విభాగం యూత్ విభాగం ఆధ్వర్యంలో శాకంబరి పూజ నిర్వహించారు. మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారికి వివిధ కూరగాయలతో అలంకరణ చేసి పాటలు పాడుతూ భజనలు చేశారు. ఈ కార్యక్రమంలో మహిళలు గౌరిశెట్టి సునీత, యాంసాని భాగ్య, పబ్బా భవానీ, గోగుల రాధిక, నాల్ర విజయ, చొల్లెటి లత, మాడిశెట్టి హేమలత, కొత్త శ్రీనివాస్, గౌరిశెట్టి రాజు, జబ్బల రవీందర్, ఖంబంపటి సందీప్, కాపర్తి సాగర్, మాడిశెట్టి దేవయ్య, నాల్ర శేఖర్, చొల్లెటి రాజు తదితరులు పాల్గొన్నారు. వారందరికీ ఈ రోజు కూడా సేవ చేసిన వారందరికీ, ప్రతి ఒక్క మహిళలందరికీ, సోదర సోదరీమణులకు కూడా ఈ కార్యక్రమాన్ని అధిక సంఖ్యలో వచ్చి విజయవంతం చేసినందుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈ శాకాంబరి అంటే పురాణాల ప్రకారం మనము కొన్ని ఊర్లలో గ్రామాల్లో కరువు కాటకాలు ఏర్పడి ఆకలికి అలమటించిల్లట మేము చదివిందే. అందుకే అమ్మవారికి శాకాంబరి చేస్తే కరువు కాటకాలు అనేది తొలగిపోయినాయని పురాణాల్లో చెప్పిండ్రు. అందుకనే మా ఊర్లో కూడా హుస్నాబాద్లో కూడా ప్రజలు అందరూ సుఖ సంతోషాలతోని భోగభాగ్యాలతోని తులతూగాలని ఏ కార్యక్రమమైనా చేస్తుంటున్నాం. ఏ కార్యక్రమమైనా మనం గోరింటాకైనా ఇది అయినా భావితరాలకు తెలియజేయాలని, సంస్కృతి సంప్రదాయం గురించి తెలియజేయాలని అన్ని ఊర్లలో ఈ కార్యక్రమాలు చేస్తూ ఉంటాము. ఆషాఢ మాసంలోనే శాకాంబరి చేయాలని మన పురాణ గాథల్లో ఉంది. కాబట్టి ప్రతి ఇంటి ప్రతి ఊరిలో ప్రతి గ్రామంలో అది చిన్నగానో పెద్దగానో వాళ్ళకు తోచినంత ఆషాఢ శాకాంబరి చేస్తూ ఉంటారు. అదేవిధంగా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణమందు మహిళా విభాగం వారు ఎంతో శ్రమనోర్చి ఆ పిహెచ్డీలు, కార్యవర్గ సభ్యులు, హుస్నాబాద్ పట్టణ మహిళలంతా కలిసి వారు శాకాంబరి ఉత్సవాలు ఈరోజు చేసిండ్రు. ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా హుస్నాబాద్ పట్టణంలో శాకాంబరి పూజ చేసుకోవడము చాలా సంతోషంగా ఉంది. మహిళలందరూ అధిక సంఖ్యలో వచ్చి సేవ చేయడమే కాకుండా శాకాంబరి పూజను విజయవంతము చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. చాలా సంతోషంగా ఉంది. అందరం కలిసి శాకాంబరి పూజ జరిపించాము. ఈ శాకాంబరి పూజ జరిపించడం వల్ల వర్షాలు పడి పంటలు బాగా పండాలి. ఎందుకంటే వ్యవసాయదారులకు వర్షాలు పడి పంటలు పండితేనే మనందరికి ఆహారం అందుతుంది. ఇది ఒక కారణం. అమ్మవారికి శాకాంబరి జరిపించినందుకు వర్షాలు పడాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ